अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो नमः। పుస్తకం చూసుకుంటూ జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్క శ్లోకాన్ని చిన్న చిన్నగా చెప్తాను. घुष्यते यस्य नगरे दृश्यते यस्य नगरे दृश्यते यस्य नगरे रंगयात्रा दिने दिने रंगयात्रा दिने दिने रंगयात्रा दिने दिने तमहं शिरसा वन्दे तमहं शिरसा वन्दे तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं राजानं कुलशेखरं राजानं कुलशेखरं మళ్ళీ రెండోసారి మొత్తం వాక్యం అంతా కూడా. ఎందుకంటే రెండు సార్లు కనుక మనం చెప్పుకున్నట్లయితే ద్వితీయ విఘ్న దోషం ఉండదన్నమాట. ఇవాళ పాఠం చూసిన వాళ్ళు వీడియోలోనూ మీరు ఎవరినో చూశారు, ఒకరోజు పాఠం చెప్పి మర్నాడు చదవకపోతే దోషం ఏర్పడుతుంది కనుక రెండు సార్లు దాన్ని మనం చెప్పుకున్నట్లయితే అలా చిన్న చిన్న దోషాలను ఎగిరిపోతాయి అనమాట. వాక్య సంత మొత్తం చెప్తున్నాను. घुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने घुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने घुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं నేను చదువుతున్నాను చూడండి. घुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं. మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. శ్రీవల్లభేతి श्रीवल्लभेति श्रीवल्लभेति వరదేతి దయాపరేతి वरदेति दयापरेति वरदेति दयापरेति భక్త ప్రియేతి भक्तप्रियेति भक्तप्रियेति భవలుంఠన కోవిదేతి भवलुण्ठन कोविदेति भवलुण्ठन कोविदेति నాథేతి నాగశయనేతి नाथेति नागशयनेति नाथेति नागशयनेति జగన్నివాసేతి जगन्निवासेति जगन्निवासेति ఆలాపనం ప్రతిపదం आलापनं प्रतिपदम् आलापनं प्रतिपदम् కురు మాం ముకుంద गुरु मां मुकुन्द गुरु मां मुकुन्द రెండవ సంత వాక్య సంత. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి श्रीवल्लभेति वरदेति दयापरेति श्रीवल्लभेति वरदेति दयापरेति భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి भक्तप्रियेति भवलुण्ठन कोविदेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి नाथेति नागशयनेति जगन्निवासेति नाथेति नागशयनेति जगन्निवासेति ఆలాపనం ప్రతిపదం కురు మాం ముకుంద आलापनं प्रतिपदं कुरु मां मुकुन्द आलापनं प्रतिपदं कुरु मां मुकुन्द రెండవ శ్లోకాన్ని చెప్పుకుందాం. జయతు జయతు దేవో जयतु जयतु देवो जयतु जयतु देवो దేవకీ నందనోయం देवकी नन्दनोऽयं देवकी नन्दनोऽयं
జయతు జయతు కృష్ణ జయతు జయతు కృష్ణ జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీపః వృష్ణివంశ ప్రదీపః వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః జయతు జయతు మేఘశ్యామలః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో 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 జయతు జయతు పృథ్వీ జయతు జయతు పృథ్వీ జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః భారనాశో ముకుందః భారనాశో ముకుందః వాక్య సంత జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః మూడవ శ్లోకం ముకుంద మూర్ధన ముకుంద మూర్ధన ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే 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 భవంతమేకాంతం 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 విడదీస్తే సున్నా వస్తుంది. ఇక్కడ ఇయంతమర్థం 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 అవిస్మృతిః 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 త్వచ్చరణారవిందే 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 భవే భవే మేస్తు భవే భవే మేస్తు భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ 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 వాక్య సంత ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే మూడో శ్లోకంలో ఏమంటున్నారు? కులశేఖర ఆళ్వార్లు ముకుంద ఓ కృష్ణ పరమాత్మ మూర్ధనా ప్రణిపత్య నా తల వంచి నీ దగ్గర యాచే అడుక్కుంటున్నా. ఒక చిన్న కోరిక అడుగుతున్నా నేను. భవంతం ఏకాంతం ఈ ఒక్క కోరికే, అంటే ఇంకేం లేవని అర్థం. భవంతం ఏకాంతం ఇయంతం అర్థం అంటే ఇదే ఇదే ఇది ఒక్కటే నేను అడిగేది, ఇంకేమీ అడగను. ఏంటిది? అవిస్మృతి, నాకు మతిమరుపు లేకుండా చెయ్యి, మర్చిపోకుండా చెయ్యి. దేని విషయంలో మర్చిపోకూడదు? త్వచ్చరణారవిందే అవిస్మృతి, నీ పాదాలని నేను ఎప్పుడు మర్చిపోకూడదు. నీ పాదాల మీదనే నా ధ్యాస ఉండాలి, ఎప్పుడు మర్చిపోవద్దు నేను. భవే భవే మేస్తు, ప్రతిరోజు అదే కావాలి అదే కావాలి అదే కావాలి, అది తప్పనక వేరేది ఇంకేమొద్దు. భవత్ ప్రసాదాత్, నీ అనుగ్రహ విశేషం చేత నీ ప్రసాదంగా నాకు ఈ కోరిక ఇదొక్కటే, ఇంకేం అడగను నేను అని చెప్తున్నారు ఎంత ప్రేమతోను. ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం భవంతమేకాంతమియంతమర్థం భవంతమేకాంతమియంతమర్థం. మిమ్మల్ని భవంతం అంటే మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఇంకేం అడగను నిన్ను, మిమ్మల్ని ఇంకేం అడగను, బాధ పెట్టను అన్నట్టుగా అడుగుతున్నారు అనమాట.
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే 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 భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. 4వ శ్లోకం. నాహం వందే తవ చరణయోః నాహం వందే తవ చరణయోః నాహం వందే తవ చరణయోః ద్వంద్వ హేతోః ద్వంద్వమద్వంద్వహేతోః ద్వంద్వమద్వంద్వహేతోః కుంభీపాకం గురుమపి హరే కుంభీపాకం గురుమపి హరే కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం నారకం నాపనేతుం నారకం నాపనేతుం రమ్యా రామా మృదు తనులత రమ్యా రామా మృదు తనులత రమ్యా రామా మృదు తనులత నందనేనాపిరంతుం 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 భావే భావే హృదయ భవనే భావే భావే హృదయ భవనే భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం భావయేయం భవంతం భావయేయం భవంతం. 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు స్వామి? నాహం వందే, నేను పాదాలు నమస్కారం చేస్తున్నా కదా, దేనికోసం కాదు, దానికోసం కాదు దండం పెట్టేది. దేనికోసం కాదు? ద్వంద్వం అద్వంద్వ హేతో. ద్వంద్వములని 2 ఉన్నాయి. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, బాధలు, చీకటి పగలు, ఇట్లా 2 ఉన్నాయి కదా, ద్వంద్వములు అంటారు వీటిని. కనుక ఈ సుఖ దుఃఖాలు లాంటి ఈ ద్వంద్వములు అంటాం. అద్వంద్వ హేతో, వాటిని పోగొట్టుకోవడానికి నీ పాదాలని ఆశ్రయించటలన్నా దానికోసం కాదు. లేదా ఓహో నువ్వు పాపం చేశావా, నరకంలో పడేస్తానంటావేమో. నరకం నాపనేతం, నరకం నాకు రావద్దు అని నేను అడగట్లా. ఎందుకు? నరకంలో కూడా కుంభీపాకం అని పెద్దది ఉంది శిక్ష. నువ్వు ఒకవేళ దాంట్లో పడేసినా సరే దాన్ని అనుభవించేస్తా. అంతేకాని గురుమపి, అది చాలా పెద్దది, భయపడేదన్నా సరే అది తొలగించు అని నేను అడగను. నేను ఉంటే దాన్ని ఫేస్ చేస్తా. లేదా పుణ్యం చేశానా, ఓ వీడికి పుణ్యం వస్తుంది స్వర్గలోకానికి వెళ్తాం అంటావా? రమ్య రామ మృదు తనులత, అందమైనటువంటి నందన వాటికి అక్కడ ఉంటుంది స్వర్గలోకంలో. దాంట్లో రంతుం, ఎక్కువ కాలం నన్ను ఉంచు స్వామి, తొందరగా అయిపోయింది, ఏడాది 2 ఏళ్ళు అయిపోయింది, వచ్చే అంటామేమో. ఇంకా దాన్ని పొడిగించుకోవడం కోసం నిన్నైనా రిక్వెస్ట్ చేస్తా, ప్రార్థన చేస్తున్నా అనుకున్నావా? దాని గురించి కూడా కాదు. మరి దేనికి? భావే భావే హృదయ భవనే, నా హృదయ భవనం ఉందే, నా హృదయ భవనంలో నువ్వు వచ్చి ఉండాలి. అదొక్కటే నా కోరిక. ఆ సుఖము నవద్దు, నరకమైనా అనుభవిస్తా, స్వర్గమైనా అనుభవిస్తా. నువ్వు ఏది ఇస్తే దాన్నే నేను ప్రతిఫలంగా తీసుకుంటా. అది పోగొట్టుకోవడానికి నిన్ను ఆశ్రయించలేదు అని చెప్తున్నారు. ఎంత అందంగా. నాహం వందే తవ చరణయోః ద్వంద్వ మద్వంద్వ హేతోః నాహం వందే తవ చరణయోః ద్వంద్వ మద్వంద్వ హేతోః నాహం వందే తవ చరణయోః ద్వంద్వ మద్వంద్వ హేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదు తనులత నందనేనాపిరంతుం రమ్యా రామా మృదు తనులత నందనేనాపిరంతుం రమ్యా రామా మృదు తనులత నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం భావే భావే హృదయ భవనే
భవనంలో ఎప్పుడూ మిమ్మల్ని భావించుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. 5వ శ్లోకం. నాస్థా ధర్మే న వసు నిచయే నాస్థా ధర్మే న వసు నిచయే న వసు నిచయే న వసు నిచయే నాస్థా ధర్మే న వసు నిచయే నైవ కామోపభోగే నైవ కామోపభోగే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ యద్యద్భవ్యం భవతు భగవన్ యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం 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 ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం మమ బహుమతం మమ బహుమతం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి జన్మ జన్మాంతరేపి జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ 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 యుగగత 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 నిశ్చలా భక్తిరస్తు నిశ్చలా భక్తిరస్తు నిశ్చలా భక్తిరస్తు. వాక్యం దీంట్లో ఏం చెప్తున్నారు? 5వ శ్లోకంలో స్వామి నా ధర్మాల గురించో వసు నిశ్చయే పిల్లల గురించో వసతుల గురించో ఇళ్ల గురించో మరేదో వాటి గురించో వీటి గురించో నేను ప్రార్థన చేయటంలా. యద్యద్ భవ్యం భవతు ఏది జరగాలనుంటే జరిపించేయి. ఎట్లా జరిపిస్తావు నువ్వు? పూర్వకర్మాను రూపం. నేను ఏం కర్మ చేసుకున్నానో కర్మని బట్టి నాకు ఏదో జరిపిస్తావు కదా, అది జరిపించేయి. నేను దాని గురించి నేను బాధ పెట్టను. ఏతత్ ప్రార్థ్యం అది నేను అనుభవించాలని అనుకుంటా. బహుమతం నేను ఫలానా ఏదో చేశాను నాకు బహుమతి వచ్చింది తీసుకుంటాం. ఇది కూడా నేనేదో చేశాను దానివల్ల ఇది వచ్చింది, ఇది కూడా నాకు బహుమతి లాంటిది. నువ్వు సుఖమిచ్చినా అవు బహుమతి అనుకుంటా, కష్టపెట్టినా అదో బహుమతి అనుకుంటా. బహుమతం జన్మ జన్మాంతరేపి ఎప్పుడో జన్మ జన్మల్లో చేసిన దానికి ఫలితం ఇది. నువ్వు చేసే దాంట్లో నన్నేం బాధపెట్టి నేను దాని గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ నేనేం అడుగుతున్నాను? త్వత్పాదాంభోరుహ నీ పాద పద్మములని 2 ఉన్నాయి కదా, 2 యుగగత. నీ పాద పద్మములని 2 ఉన్నాయి కదా, ఆ పాద పద్మముల మీద నిశ్చల భక్తి అస్తు. నా మనస్సు వచ్చి అక్కడ ఉండిపోవాలి, నిశ్చలంగా భక్తిగా ఉండాలి. అదొకటే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అక్కడి నుంచి పక్కకి వెళ్ళదు నా మనస్సు అని ప్రార్థన చేస్తున్నారు అద్భుతంగా. వాక్య సంత. నాస్థా ధర్మే న వసు నిచయే నైవ కామోపభోగే నాస్థా ధర్మే న వసు నిచయే నైవ కామోపభోగే నాస్థా ధర్మే న వసు నిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు. అద్భుతంగా ఉంది. 6వ శ్లోకం చెప్పుకుందాం. దివివా భువివా దివివా భువివా దివివా భువివా మమాస్తు వాసో మమాస్తు వాసో మమాస్తు వాసో నరకేవా 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 నరకాంతక 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 ప్రకామం ప్రకామం అవధీరిత అవధీరిత
శ్లోకాల్లో ప్రతి శ్లోకం ముందు శ్లోకం కన్నా ఇంకొంచెం బాగుంటుంది, తర్వాత దానికన్నా తర్వాత ఇంకొంచెం బాగుంటుంది, తర్వాత అయితే ఇంకొంచెం బాగుంటుంది. అంత మాధుర్యం ఉన్నటువంటి శ్లోకాలు అనమాట. ఇదే నేను చెప్తున్నా, స్వామి నువ్వు పుణ్యం చేశావు, దివివా స్వర్గంలో పడేస్తా, నీ ఇష్టం స్వామి. భూవివా భూలోకంలో పడు, నీ ఇష్టం స్వామి. మమాస్తు వాస, నువ్వు అట్లా ఉండాలి, వెళ్ళి అలాగే ఉంటా. కాదు నరకేవా, నరకానికి వెళ్ళిపో, అలాగే స్వామి అంటూ భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టట్లా నేను దీంట్లో. నరకాంతక, నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి నరక బాధని లేకుండా చేయగలిగిన నువ్వు ఏం చేయమన్నా మేము చేస్తాం. ఎక్కడ పడేసినా సరే ప్రకామం, దాంట్లో నీ ఇష్టం. కానీ నా కోరిక ఏమిటి? అవధీరిత శారదార విందవు. ఇందాక అర్థమే, నీ శారదార విందము అంటే సాయంత్రపు వేళల్లో చంద్ర బిందువుల చేత వికసించబడిన శారదార విందములు నయని పాదపద్మములు అని చరణముల మీద నా మనస్సు ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఆరోగ్యం బాగున్నప్పుడే కాదు, మరణేపి. రేపొద్దున నేను మంచాన పడ్డప్పుడు, బాధపడుతున్నప్పుడు కూడా నా మనస్సు చింతయామి, నా చింతనంతా అక్కడే ఉండాలి, దాని గురించి ఆలోచించాలి. ఆ ఒక్క వరం ఇవ్వు అని అడుగుతున్నారు 6వ శ్లోకంలో. వాక్య సంత దివివా భువివా మమాస్తు వాసో, దివివా భువివా మమాస్తు వాసో, దివివా భువివా మమాస్తు వాసో. నరకేవా నరకేవా నరకాంతక ప్రకామం, నరకాంతక ప్రకారం, నరకాంతక ప్రకారం. అవధీరిత శారదార విందౌ, అవధీరిత శారదార విందౌ, అవధీరిత శారదార విందౌ. చరణౌ తే మరణేపి చింతయామి, చరణౌ తే మరణేపి చింతయామి, చరణౌ తే మరణేపి చింతయామి. గుడ్. 7వ శ్లోకం కృష్ణత్వదీయా, కృష్ణత్వదీయా, కృష్ణత్వదీయా. పద పంకజ పద పంకజ, పద పంకజ. పంజరాంతః పంజరాంతః, పంజరాంతః. అద్యైవ అద్యైవ, అద్యైవ. మే విశతు మే విశతు, మే విశతు. మానసరాజహంసః మానసరాజహంసః, మానసరాజహంసః. ప్రాణప్రయాణ సమయే ప్రాణప్రయాణ సమయే, ప్రాణప్రయాణ సమయే. కఫవాత పిత్తైః కఫవాత పిత్తైః, కఫవాత పిత్తైః. కంఠావరోధన విధౌ కంఠావరోధన విధౌ, కంఠావరోధన విధౌ. స్మరణం కుతస్తే స్మరణం కుతస్తే, స్మరణం కుతస్తే. 7వ శ్లోకంలో అంటున్నాడు, ఒక పెరుమాళ్ళు చెప్తారట, ఇప్పుడు ఉన్నంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం గొప్ప కాదు, మరణకాలంలో భగవంతుని ప్రార్థన చేయడం గొప్పతనము. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం ఏముంది? మరణ సమయంలో ప్రార్థన చేస్తే వాడు ఏది ప్రార్థన చేస్తే ఆ ఫలితాన్ని పొందుతారు అని అంటే ఈయనేం చెప్తున్నాడు ఈ 7వ శ్లోకంలో? కృష్ణ, ఓ కృష్ణ పరమాత్మ, త్వదీయ పద పంకజ పంజరాంత, నీ పాద పద్మములు అని చెప్పాము ఇందాక. ఆ పద పంకజం ఎలాంటిది అంటే పంజరాంత, పంజరం లాంటిది. నీ పాద పద్మములు రెండూ కలిపి పంజరం లాంటిది. పంజరంలో ఏం పెడతాము? చిలకల్ని, రామ చిలకలు పెడుతూ ఉంటారు. ఏదైతే ఎగిరిపోతూ ఉంటుందో ఆ ఎగిరిపోకుండా ఉండడం కోసం పెడుతూ ఉంటారు కదా. విలువైన రామ చిలకలు ఎక్కడ దొరకవు కాబట్టి పట్టుకొని బంధిస్తూ ఉంటారు. కానీ నా దగ్గర దానికైనా విలువైంది ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అది రాజహంస. హంస అంటే చాలా అరుదుగా ఉంటుంది. రాజహంస అంటేనేమో హిమాలయాల్లో ఉంటుంది, చాలా అరుదు అనమాట. కనుక నా దగ్గర రాజహంస ఉంది, చాలా గొప్పనైన రాజహంస. ఏమి రాజహంస? మానస రాజహంస. మనస్సు అనే రాజహంస విలువైంది నా దగ్గర ఉంది. దాన్ని ఏం చేస్తున్నాను? పంజరంలో పెట్టమంటున్నా. ఏమిటా పంజరం? నీ పాదములు అనే పంజరంలో నా మనస్సు అనే రాజహంసని పెట్టే. ఎప్పుడు? రేపు బాగుంది, ఎల్లుండి బాగుంది, అద్యైవ వెంటనే పెట్టే. ఎందుకు? ఎగిరిపోతుంది, కష్టం వస్తే ఎగిరిపోతుంది. ఎందుకు? రేపు పొద్దు నాకేదో అనారోగ్యం వస్తే, ప్రాణ ప్రయాణ సమయే, ఎప్పుడో గ్యారంటీ లేదు కదా. ప్రాణం వెళ్లే సమయంలో
కఫము, వాతము, పిత్తములనే బాధలు శరీరాన్ని ఆవహించి ఉంటాయి. వినపడవు, కనపడవు, స్వాద రాదు, రుచి తెలియదు, మాట్లాడలేము, మాట్లాడాలని ఆవేదన. అప్పుడు కంఠావరోధన విధౌ, మాట్లాడాలనుకున్న సమయంలో మాట రాదు, నాకు మాట రాదు, గొంతు పట్టేసి ఉంటుంది, దానికి కఫవాతాలు. స్మరణం కుతహాతే, అప్పుడు స్మరణ చేయమని ఎట్లా కుదురుతుంది? అన్నీ అనారోగ్యాలే ఉండే. ఎవరైనా నాకు వచ్చిన నా చెవిలో నారాయణ నారాయణ అనరా బాబు అని చెప్పాలన్నా కూడా నా చెవులు వినపడవు. నేను ఎప్పుడు అట్లా అనాలి? అనాలన్నా నోరు రాదు, నేను ఎట్లా అనాలి? నిన్ను చూద్దామంటే కడుగు కనపడవు, ఎట్లా చూడాలి? కనుక నా మనస్సు అనే రాజహంసని నీ పాద పద్మములనే పంజరంలో ఇప్పుడే పెట్టేస్తున్నా, కొంచెం పర్మిషన్ ఇవ్వు అంటే ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు పెరుమాళనమాట. వాక్య సంత కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతః, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతః, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతః, అద్యైవ మే విశతు మానస రాజహంసః, అద్యైవ మే విశతు మానస రాజహంసః, అద్యైవ మే విశతు మానస రాజహంసః, ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః, ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః, ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః, కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. 8వ శ్లోకం. చింతయామి హరిమేవ సంతతం, చింతయామి హరిమేవ సంతతం, చింతయామి హరిమేవ సంతతం, మంద 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 హసితాన నాంబుజం, హసితాన నాంబుజం, హసితాన నాంబుజం, నంద గోపతనయం, నందగోపతనయం, నందగోపతనయం, పరాత్పరం పరాత్పరం పరాత్పరం, నారదాది 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 ముని బృంద వందితం, ముని బృంద వందితం, ముని బృంద వందితం. వాక్య సంత. చింతయామి హరిమేవ సంతతం, చింతయామి హరిమేవ సంతతం, చింతయామి హరిమేవ సంతతం, మంద మంద హసితాన నాంబుజం, మంద మంద హసితాన నాంబుజం, మంద మంద హసితాన నాంబుజం, నంద గోపతనయం పరాత్పరం, నందగోపతనయం పరాత్పరం, నందగోపతనయం పరాత్పరం, నారదాది ముని బృంద వందితం, నారదాది ముని బృంద వందితం, నారదాది ముని బృంద వందితం. మరొక 2 శ్లోకాలు చెప్పుకుని ఈ పాఠాన్ని ఆపుకుందాం. 10 శ్లోకాల దగ్గర. కరచరణ సరోజే కరచరణ సరోజే, కరచరణ సరోజే, కాంతిమన్నేత్రమీనే, 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 శ్రమముషి భుజ వీచి, శ్రమముసి భుజ వీచి, శ్రమముసి భుజ వీచి, వ్యాకులే అగాధ మార్గే, వ్యాకులే అగాధ మార్గే, వ్యాకులే అగాధ మార్గే, హరి సరసి హరి సరసి, హరి సరసి, విగాహ్య విగాహ్య, విగాహ్య, ఆపీయ ఆపీయ, ఆపీయ, తేజో జలౌఘం, తేజో జలౌఘం, తేజో జలౌఘం, భవమరు భవమరు, భవమరు, పరిఖిన్నః పరిఖిన్నః, పరిఖిన్నః, ఖేద మధ్య ఖేద మధ్య, ఖేద మధ్య, యజామి. యజామి, యజామి. వాక్య సంత. కరచరణ
సరోజే కాంతిమన్నేత్రమీనే करचरण सरोजे कान्तिमन्नेत्रमीने करचरण सरोजे कान्तिमन्नेत्रमीने శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే श्रममुषि भुजवीचि व्याकुले अगाधमार्गे श्रममुषि भुजवीचि व्याकुले अगाधमार्गे హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం हरिसरसि विलास्यापीय तेजोजलौघम् हरिसरसि विगाह्यापीय तेजोजलौघम् భవమరు పరిఖిన్నః ఖేదమద్య త్యజామి भवमरो परिखिन्नः ఖేదమద్య త్యజామి భవమరు परिखिन्नः खेदमद्य त्यजामि చివరి శ్లోకం 10వ శ్లోకం ఈ రోజుతో సరసి జనయనే सरसि जनयने सरसि जनयने సశంఖ చక్రే सशङ्खचक्रे सशङ्खचक्रे మురభిది मुरभिदि मुरभिदि మా విరమ मा विरम मा विरम స్వచిత్తరంతుం स्वचित्तरन्तुम् स्वचित्तरन्तुम् సుఖతరమపరం सुखतरमपरम् सुखतरमपरम् న జాతు జానే न जातु जाने न जातु जाने హరిచరణ हरिचरण हरिचरण స్మరణామృతేన स्मरणामृतेन स्मरणामृतेन తుల్యం तुल्यम् तुल्यम् వాక్య సంత సరసి జనయనే సశంఖ చక్రే सरसि जनयने सशङ्खचक्रे सरसि जनयने सशङ्खचक्रे మురభిది మా విరమ స్వచిత్తరంతుం मुरभिदि मा विरम स्वचित्तरन्तुम् मुरभिदि मा विरम स्वचित्तरन्तुम् సుఖతరమపరం న జాతు జానే सुखतरमपरम् न जातु जाने सुखतरमपरम् न जातु जाने హరిచరణ స్మరణామృతేన తుల్యం हरिचरण स्मरणामृतेन तुल्यम् हरिचरण स्मरणामृतेन तुल्यम् ఇది 10 శ్లోకాలని ఇవాళ మనం చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి ముకుందమాలలో? 40 శ్లోకాల్లో ఇవాళ ఒక 10 శ్లోకాలు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. నేర్చుకున్నటువంటి దాన్ని అధ్యయనం చేసుకుంటూ అర్థానుసంధానంగా శ్లోకం చదివేటప్పుడు ఆ అర్థం మనకి గోచరించేలాగా మన వేణుగోపాల స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అంటూ మీకు అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మరొక పాఠంలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण।